అందరికీ నమస్కారం. ఒక మహాకావ్యం ఒక్క రోజులో తయారవ్వదు. అదృష్టం, శాపం, వరం, ప్రేమ, తపస్సు ఇవి అన్నీ కలిసి వంశాలను తయారు చేస్తాయి. దక్ష ప్రజాపతి నుంచి మొదలైన జీవవంశం బ్రహ్మలోకాన్ని దాటి భూమిపై రాజవంశాలుగా మారింది. అందులోనే భరతుడు. భరతుడి వంశంలో కురు. కురు వంశంలో శంతనుడు. శంతనుడి వంశం పాండవులు, కౌరవులుగా రూపం దాల్చింది. ఈరోజు మీరు వినబోయేది ఈ మహావంశ ప్రయాణం. ప్రతి పుట్టుక ఒక కథ. ప్రతి వంశం ఒక శక్తి. ప్రతి తరంలో ఒక ధర్మం ఉంది. ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. కథలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. ఇంకా కథలోకి వెళ్తే వైశంపాయనుడు జనమేజయుడితో ఇలా చెప్తున్నాడు. "మీ వంశీయుల శుభప్రదమైన జన్మ వృత్తాంతాన్నంతా నీకు చెప్తాను విను" అని కథ ప్రారంభిస్తాడు వైశంపాయనుడు. దక్షుని కూతురు అదితి. అదితి వల్ల వివస్వంతుడు జన్మించాడు. వివస్వంతుని నుంచి మనువు. మనువుకి ఇల. ఇల నుండి పురూరవుడు. పురూరవునికి ఆయువు. ఆయువుకి నహుషుడు. నహుషుడికి యయాతి జన్మించాడు. యయాతికి ఇద్దరు భార్యలున్నారు. వారిలో మొదటి భార్య శుక్రాచార్యుని కూతురైన దేవయాని. రెండవ భార్య వృషపర్వుని కూతురైన శర్మిష్ఠ. ఈ యయాతి కథ మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. చూడని వాళ్ళు ఉంటే అది కూడా చూడండి. దేవయాని యదువు, తుర్వసుడు అని ఇద్దరు పిల్లల్ని కనింది. వృషపర్వుని కూతురు శర్మిష్ఠ ద్రుహ్యువు, అనువు, పూరుడు అని ముగ్గురు కుమారులకు జన్మనిచ్చింది. యదు సంతానము యాదవులు అయ్యారు. పూరుని సంతానము పౌరవులుగా ప్రసిద్ధి చెందారు. పూరుని భార్య కౌసల్య. ఆమె యందు జనమేజయుడు జన్మించాడు. జనమేజయుడు మధువంశంలో పుట్టిన అనంతను వివాహం చేసుకున్నాడు. అతనికి ఆమె యందు ప్రాచిన్వంతుడు జన్మించాడు. అతడు సూర్యోదయం లోపల తూర్పు దిక్కునంతా జయించాడు. అందుకే అతడు ప్రాచిన్వంతుడయ్యాడు. ప్రాచిన్వంతుడు యదువంశీయురాలైన అస్మని వివాహం చేసుకున్నాడు. వారికి సంయాతి జన్మించాడు. సంయాతికి దృషధ్వంతుని కూతురైన వరాంగికి అహంయాతి జన్మించాడు. అహంయాతికి కృతవీర్యుని కూతురగు భానుమతిని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి సార్వభౌముడనే కొడుకు పుట్టాడు. సార్వభౌమునకు కేకయ రాజకుమారి సునందను ఇచ్చి వివాహం చేశారు. వీరిద్దరికి జయత్సేనుడు జన్మించాడు. జయత్సేనుడి భార్య విదర్భ రాజకుమారి సుశ్రవ. వీరికి అవాచీనుడు జన్మించాడు. అవాచీనునికి విదర్భ రాజకుమారి మర్యాద యందు అరిహుడు జన్మించాడు. అరిహుడు భార్య అంగదేశపు రాజకుమారి. వీరికి మహాభౌముడు జన్మించాడు. మహాభౌముడి భార్య ప్రసేనజిత్తు కూతురైన సుయజ్ఞ. వీరికి ఆయుతనాయి జన్మించాడు. అతడు 10,000 ఆయుత మేధాలను చేశాడు. అందుకే అతను ఆయుతనాయి అయ్యాడు. ఆయుతనాయికి పృథుశ్రవసుని కూతురు కామకి వివాహం చేశారు. వీరికి ఆక్రోధనుడు జన్మించాడు. అతనికి కళింగ దేశపు కరంభయందు దేవాతిథి జన్మించాడు. దేవాతిథి భార్య విదేహ రాజకుమారి మర్యాద. వీరికి అరిహుడు జన్మించాడు. అరిహునికి అంగదేశపు రాజకుమారి సుదేవ భార్య. వీరికి రుక్షుడు అనే కుమారుడు జన్మించాడు. రుక్షునికి తక్షకుని కూతురు జ్వాలకి మతినారు జన్మించాడు. మతినారుడు సరస్వతి నదీ తీరంలో 12 సంవత్సరాలు సత్రాన్ని చేశాడు. సత్రం పూర్తయ్యాక సరస్వతి అతనిని సమీపించి భర్తగా కోరింది. అతనికి ఆమె యందు తంసువు అనే పుత్రుడు జన్మించాడు. తంసువు కాళింగి యందు ఈలి అనే కుమారుణ్ణి కన్నాడు. ఈలి భార్య రతంతరి. వీరికి దుష్యంతుడితో కలిపి 5 కొడుకులు జన్మించారు. దుష్యంతుడు విశ్వామిత్రుని కూతురైన శకుంతలకి భరతుడు జన్మించాడు. భరతుని భార్య కాశీరాజు సర్వసేనుని కూతురైన సునంద. వీరికి భమన్యువు జన్మించాడు. భమన్యువుకు దాసార్హుని కూతురైన విజయయందు సుహోత్రుడు జన్మించాడు. సుహోత్రునికి ఇక్ష్వాకు రాజకుమారి సువర్ణకి హస్తి జన్మించాడు. అతడే హస్తినాపురాన్ని స్థాపించాడు. అందుకే దానికి హస్తినాపురం అనే పేరు వచ్చింది. హస్తికి తిగర్త రాజకుమారి యశోధరయందు వికంఠనుడు అనే కుమారుడు జన్మించాడు. వికంఠనుడికి దశార్హ వంశీయురాలైన సుదేవయందు అజమీడుడు జన్మించాడు. అజమీడునికి కైకేయి, గాంధారి, విశాల, ఉక్ష అనే భార్యలందు 124 పుత్రులు జన్మించారు. వారంతా వేరువేరు వంశాలకి రాజులయ్యారు. వారిలో సంవరణుడు కురువంశ ప్రవర్తకుడు. సంవరణుడు సూర్యుని కూతురైన తపతిని వివాహం చేసుకున్నాడు. అతనికి కురురాజు జన్మించాడు. కురునికి దశార్హుని కూతురు శుభాంగిని యందు విదూరుడు జన్మించాడు.
విదూరునికి మధువంశీయురాలు సుప్రియ యందు అనస్సుడు జన్మించాడు. అనస్సునికి మగధ దేశపు రాజు కూతురు అమృతకి పరీక్షిత్తు జన్మించాడు. పరీక్షిత్తు భార్య బహుద రాజకుమారి సుయస. వీరికి భీమసేనుడు జన్మించాడు. భీమసేనుని భార్య కేకయ రాజకుమారి కైకేయి. వీరికి ప్రతిశ్రవుడు జన్మించాడు. ప్రతిశ్రవునికి మరో పేరు ప్రతీపుడు. ప్రతీపుని భార్య శైబ్య రాజకుమారి సునంద. అతనికి ఆమె యందు దేవాషి, శాంతనుడు, బాహ్లికుడు అనే ముగ్గురు కుమారులు జన్మించారు. దేవాపి బాల్యంలోనే అరణ్యానికి వెళ్ళాడు. శాంతనుడు రాజయ్యాడు. శాంతనుడు తన చేతులతో ఏ ముసలివారిని తాకినా అతడు మళ్ళీ యువకుడై సుఖాన్ని పొందేవాడు. అందుకే అతడు శాంతనుడయ్యాడు. శాంతనుడు భాగీరథియగు గంగను వివాహమాడాడు. అతనికి ఆమె యందు దేవవ్రతుడు జన్మించాడు. అతడే భీష్ముడు. భీష్ముడు తండ్రికి ప్రియం చెయ్యాలని సత్యవతితో తండ్రికి పెళ్లి చేశాడు. ఆమెని తల్లిగా గౌరవించాడు. ఆమెను గంధకాలి అని కూడా అంటారు. ఆమెకు ఇంతకు ముందే కన్యగా ఉన్నప్పుడు పరాశరుని వల్ల కృష్ణద్వైపాయనుడు జన్మించాడు. ఇతనే వ్యాసుడు. ఆమెకి శాంతనుడికి 2 కుమారులు జన్మించాడు. వారు విచిత్రవీర్యుడు, చిత్రాంగదుడు. విచిత్రవీర్యుడు అంబిక, అంబాలికలను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ కాశీరాజు కూతుళ్ళు. విచిత్రవీర్యుడు సంతానం పొందకుండానే మరణించాడు. తర్వాత సత్యవతి భరతవంశం విచ్ఛిన్నం కారాదని భావించి వ్యాసుని స్మరించింది. వ్యాసుడు అంబిక, అంబాలిక ఇంకా ఒక దాసియందు వరుసగా ధృతరాష్ట్రుడు, పాండుడు, విదురుడు అని 3 పుత్రులను కలిగించాడు. వారిలో ధృతరాష్ట్రుడు రాజా అయ్యాడు. వ్యాసుని వరదానం వల్ల గాంధారి యందు 9 పుత్రులు పుట్టారు. ఆ ధృతరాష్ట్రుని కుమారులలో దుర్యోధనుడు, దుశ్శాసనుడు, వికర్ణుడు, చిత్రసేనుడు ఈ 4 ప్రధానమైన వాళ్ళు. పాండురాజుకు పృథా అనే పేరు గల కుంతి, మాద్రి అని 2 భార్యలు ఉన్నారు. పాండురాజుకు ఉన్న ఒక ముని శాపం వల్ల ఆయన్ని పిల్లలు కలిగే అవకాశం కోల్పోయాడు. ఆయన భార్య కుంతీదేవికి ఉన్న మంత్రోపదేశం వల్ల ఆమె ధర్మదేవుని వలన యుధిష్ఠిరుణ్ణి, వాయువు వల్ల భీమసేనుణ్ణి, ఇంద్రుని వలన అర్జునుడిని పొందింది. అలాగే కుంతి తన విద్యను మాద్రికి ఇచ్చింది. అశ్వయి దేవతల వలన మాద్రి నకుల సహదేవులను కనింది. పాండవులు పాంచాల దేశరాజు ద్రుపదుడి కూతురు ద్రౌపదిని భార్యగా పొందాడు. ద్రౌపదికి యుధిష్ఠిరుడికి ప్రతివింధ్యుడు అనే కుమారుడు జన్మించాడు. భీమసేనుడికి సుతసోముని, అర్జునుడు శృతకీర్తిని, నకులుడు శతానీకుని, సహదేవుడు శృతకర్మను కన్నారు. యుధిష్ఠిరుడు శిబిదేశపు రాజు అయిన గోవాసనుని కూతురు దేవికను స్వయంవరంలో పొందాడు. ఆమెకి అతని యందు యౌధేయుడు అనే పుత్రుడు పుట్టాడు. భీమసేనుడు కూడా కాశీలో పరాక్రమంతో పొందదగిన బలంధర అనే ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమె యందు అతనికి సర్వగుడనే పుత్రుడు పుట్టాడు. హిడింబి యందు ఘటోత్కచుడు అనే పుత్రుడు జన్మించాడు. అర్జునుడు వాసుదేవుని సోదరి అయిన సుభద్రను వివాహమాడి అభిమన్యుడు అనే పుత్రుణ్ణి కన్నాడు. నకులుడు చేదిదేశపు రాజకుమారి కరేణుమతిని వివాహం చేసుకున్నాడు. ఆమెకి నిరమిత్రుడనే పుత్రుడు జన్మించాడు. సహదేవుడు కూడా మద్రరాజు ద్యుతిమంతుని కూతురు విజయను స్వయంవరంలో వివాహమాడాడు. ఆమె యందు సుహోత్రుడనే కుమారుడు పుట్టాడు. వీరిలో అభిమన్యుడు వంశకారకుడయ్యాడు. ఆ అభిమన్యుడు విరాటరాజు కూతురైన ఉత్తరను వివాహం చేసుకున్నాడు. ఆమె యందు అతనికి మృత శిశువు జన్మించింది. ఆ శిశువును శ్రీకృష్ణుడు తన తేజస్సుతో బ్రతికించాడు. అలా అతనిని బ్రతికించి ఇలా చెప్పాడు: క్షీణించిన వంశంలో జన్మించిన ఇతడు పరీక్షిత్తు అనబడతాడు. పరీక్షిత్తు నీ తల్లి అయిన మాద్రవతిని వివాహమాడాడు. అతనికి ఆమె యందు జన్మేజయుడైన నువ్వు జన్మించావు. నీకు వపుష్ట యందు శతానీకుడు, శంకుకర్ణుడు అనే 2 కుమారులు జన్మించారు. శతానీకునకు వైదేహి యందు అశ్వమేధదత్తుడు జన్మించాడు. ఈ పవిత్రమైన ఇతిహాసాన్ని పూర్తిగా ఇతరులకు వినిపించేవారు ఇంద్రియ నిగ్రహం కలిగి వేదపరాయణులవుతారు. ఈ ఇతిహాసాన్ని విన్నవారు కూడా స్వర్గాన్ని, పుణ్యలోకాలని పొందుతారు అని చెప్పాడు వైశంపాయనుడు. ఇలా దక్ష ప్రజాపతి నుంచి ప్రారంభమైన జీవవంశం బ్రహ్మ, కాశ్యప, పోరు, భరత, కురు, శంతనుడు చివరికి పాండవులు, కౌరవుల పుట్టుక వరకు కొనసాగింది. ప్రతి తరంలో ధర్మం కోసం పోరాడిన వారు ఉన్నారు. ప్రతి తరంలో శాపం, వరాలు వారి విధిని మార్చాయి. ఇవన్నీ కలిసి మహాభారతం అనే మహాకావ్యాన్ని నిర్మించాయి.